ఏ ప్రార్థన చేయాలి? వారంతా మేము కూడా చేసాం కదా ప్రార్థన ప్రభువా అని అంటే, ఆ ప్రార్థన కదా ఈ బాబు, ఏ ప్రార్థన చేయాలన్నాడు ఆయన అని అంటే, మార్కు సువార్త అలాగనే మనం చూసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు మనం చూద్దాము. మార్కు సువార్త 9వ అధ్యాయం నేను చూపిస్తున్నాను. ఆ మాటలు చూడండి. ఏ ప్రార్థన చేయాలన్నాడు ఆయన? అందుకని ప్రార్థన వలనని, కానీ దేని వలనైనను ఈ విధమైనది అసాధ్యమని. ఏ ప్రార్థన అంటది? కింద పుట్టువార్తలో 2 ఇంట్లోని మార్పులు చూడడం కింద ఏ ప్రార్థన అది? ఉపవాసం వలన మాత్రమే అది కూర్చబడి ఉన్నదంట. దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాసం చేయటం వలన, ఉపవాస ప్రార్థనలో పాల్గొనడం వలన చూడండి మనం ఏం మేలు పొందుకుంటామంటే, ఒకటి ఉపవాసం వలన ఏం చేయబడతామంటే దేవునితో సహవాసం ఏర్పడుతుంది. రెండోది దురాత్మల నుండి అంట చెప్పండి, దురాత్మల నుండి మనం విడుదల పొందుకుంటాం. హల్లెలూయా. మనం విడుదల పొందుకుంటామే కాదు, మన కుటుంబాన్ని ఏం చేస్తామంటే కాపాడుకునే వారంగా ఉంటాం. మన కుటుంబాన్ని భద్రపరుచుకున్న వారంగా మనం ఉంటాం. దేవుని భయం కలుగును గాక. ఏం చేయటం వల్ల? సరికూర్చోవాలి.